ఈరోజు మనం ఒక కథను చాలా లోతుగా విశ్లేషిద్దాం. అవును, ఒక ముఖ్యమైన కథ. ఇది తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన కాటేపల్లి అనే ఒక చిన్న పల్లెటూరి కథ. కాని ఇది కేవలం ఒక ఊరి కథ కాదు. అస్సలు కాదు. ఇది పచ్చని పొలాల కోసం, స్వచ్ఛమైన గాలి కోసం పోరాడిన ప్రజల కథ. వాళ్ళ సంకల్పానికి లండన్లో ఉన్న ఒక ఎన్ఆర్ఐ, కొందరు జర్నలిస్టులు వాళ్ళు ఎలా గొంతు కలిపారు, వ్యవస్థను ఎలా ప్రశ్నించారు, ఆ మొత్తం ప్రయాణాన్ని మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇది పైకి ఒక ఊరి సమస్యలా కనిపించినా దీని లోపల చాలా పొరలున్నాయి. పారిశ్రామిక అభివృద్ధి అవసరమే, కాని దానివల్ల పర్యావరణానికి నష్టం వస్తే, ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లితే ఎవరు బాధ్యత వహించాలి? సరిగ్గా అదే. ఆ పెద్ద ప్రశ్నకు ఇదొక ఉదాహరణ అన్నమాట. మన దగ్గరున్న సోర్సెస్ అంటే క్షేత్రస్థాయిలోని నిరసనల వీడియోలు కానివ్వండి, కాలుష్య నియంత్రణ మండలి అధికారిక రిపోర్ట్లు కానివ్వండి, వార్తా కథనాలు కూడా ఉన్నాయి. అవును, ఇవన్నీ ఈ సమస్యలోని అన్ని కోణాలను మనకు చాలా స్పష్టంగా చూపిస్తాయి. అయితే ఈ కోణాలన్నీ చూడాలంటే ముందు మనం అసలు సమస్య మూలంలోకి వెళ్ళాలి. ఇంతకీ ఈ గొడవకంతటికీ కారణమైన ఆ టైర్ ఫ్యాక్టరీ ఏంటి? అసలక్కడ ఏం జరుగుతోంది? సమస్యకు కేంద్ర బిందువు టైర్ పైరాలిసిస్ అనే ఒక ప్రక్రియ. టైర్ పైరాలిసిస్? అవును, నల్గొండ జిల్లా మోత్కూరు మండలంలోని కాటేపల్లిలో మహేద్యా ఇండస్ట్రీస్తో సహా ఇలాంటి 2 యూనిట్లు పెట్టారు. ఈ ప్రక్రియలో ఏం చేస్తారంటే పాత టైర్లను, పనికిరాని టైర్లను ఒక పెద్ద రియాక్టర్లో పెట్టి ఓకే, ఆక్సిజన్ లేకుండా, అంటే గాలి లోపలికి వెళ్లకుండా సుమారు 400 నుంచి 500 డిగ్రీల సెల్సియస్ దగ్గర విపరీతంగా వేడి చేస్తారు. హో, అంటే పాత టైర్లను దాదాపుగా కరిగించడం లాంటిదన్నమాట. దీనివల్ల ఉపయోగమేంటి? ఖచ్చితంగా దీన్ని ఒక పర్యావరణ అనుకూల ప్రక్రియ ప్రచారం చేస్తారు. ఎందుకంటే టైర్ల వ్యర్థాలు తగ్గుతాయి కదా. నిజమే. వాటి నుంచి పైరాలిసిస్ ఆయిల్, కార్బన్ బ్లాక్, స్టీల్ స్క్రాప్, పైరోగ్యాస్ ఇలాంటివి తయారు చేయొచ్చు. ఈ పైరాలిసిస్ ఆయిల్ ఫర్నేస్ ఆయిల్కు ప్రత్యామ్నాయం. కార్బన్ బ్లాక్ను రబ్బరు, ప్లాస్టిక్ పరిశ్రమల్లో వాడతారు. ఆలోచనగా ఇది చాలా మంచిదే. కానీ ప్రమాదమంతా దాన్ని అమలు చేసే విధానంలోనే ఉంది. అంటే సరిగ్గా చేయకపోతే ఏమవుతుంది? ఈ ప్రక్రియను సరైన భద్రతా ప్రమాణాలతో చాలా కట్టుదిట్టమైన వ్యవస్థల మధ్య చెయ్యాలి. అలా చేయనప్పుడు అది ఒక విషాన్ని కక్కే రాక్షసిగా మారుతుంది. ఓ మై గాడ్! ఆ రియాక్టర్ల నుంచి అత్యంత ప్రమాదకరమైన వాయువులు, హైడ్రోకార్బన్లు, ముఖ్యంగా నల్లటి కార్బన్ మసి అది నేరుగా గాలిలోకొచ్చేస్తుంది. ఆ మసి చాలా ప్రమాదమా? చాలా. కొన్ని అధ్యయనాల ప్రకారం ఈ సూక్ష్మమైన మసి కణాలు గాలిలో కలిసి మనం పీల్చినప్పుడు ఊపిరితిత్తులోకి చేరతాయి. ఇది దీర్ఘకాలంలో నాన్ మలిగ్నెంట్ రెస్పిరేటరీ డిసీజ్ లాంటి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుంది. అంటే మనం మాట్లాడుతోంది కేవలం వాసన గురించో, నల్లటి పొగ గురించో కాదు. ఇది నేరుగా ప్రజల ఆరోగ్యంపై దాడి చేస్తున్నట్టే కదా. కాటేపల్లిలో గ్రామస్తులు చెప్పింది కూడా ఇదేనా? ఖచ్చితంగా. వాళ్లు చెప్పిందిదే. ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చే నల్లటి మసిపొరలు పొరలు పొరలుగా దాదాపు 1 కిలోమీటర్ దూరం వరకు. 1 కిలోమీటరా? అవును, కిలోమీటరు దూరంలో ఉన్న పొలాల్లోని పంటలపై పేరుకుపోయిందట. ఆకులు మొత్తం నల్లగా మారిపోయాయి. పత్తి, వరి పంటలు దెబ్బతిన్నాయి. అయ్యో! అంతకంటే దారుణం, ఆ ప్రాంతమంతా కుళ్ళిన కోడిగుడ్లలాంటి భరించలేని దుర్వాసన. పొలాల్లోకి వెళ్లి పనిచేయడం కూడా నరకంగా మారిందని వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది వాళ్ల జీవనం, ఆరోగ్యం రెండింటిపైన జరిగిన దాడి. ఓకే, సమస్య తీవ్రత అర్థమైంది. మరి ఇంత జరుగుతున్నప్పుడు ఈ విషయం బయట ప్రపంచానికి ఎలా తెలిసింది? ఎవరు ముందుగా గళం విప్పారు? ఇక్కడే ఈ కథలో ఒక ఆసక్తికరమైన మలుపుంది. ఈ పోరాటాన్ని మొదటగా వెలుగులోకి తెచ్చింది ఆ ఊరికి చెందిన సుభాష్ మంత్రి. సుభాష్ మంత్రి? అవును, ఆయన లండన్లో ఉంటున్న ఒక ఎన్ఆర్ఐ. తన సొంత ఊరి ప్రజలు పడుతున్న బాధను సోషల్ మీడియా ద్వారా చూసి చలించిపోయారు. కేవలం సానుభూతి చూపించి ఊరుకోలేదు. దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి గారిని సంప్రదించారు. పాషం యాదగిరి గారు? ఆయన్ని సంప్రదించి ఈ సమస్యను మీడియా దృష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. అంటే ఒక వ్యక్తి బాధ్యతగా స్పందించడంతో ఈ ఉద్యమానికి బీజం పడిందనమాట. పాషం యాదగిరిగారు రంగంలోకి దిగాక పరిస్థితులు ఎలా మారాయి? పూర్తిగా మారిపోయాయి. పాషం యాదగిరిగారు మన తొలి వెలుగు యూట్యూబ్ ఛానల్కు చెందిన జర్నలిస్టులు రఘు, పృథ్వీరాజ్ యాదవ్ లాంటివాళ్లు ఈ సమస్యను తమ భుజాలపై వేసుకున్నారు. వాళ్ళు నేరుగా ఫీల్డ్లోకి వెళ్లారా?
నేరుగా కాటేపల్లి గ్రామానికి వెళ్లారు. రోజుల తరబడి అక్కడే ఉండి ఫ్యాక్టరీ వల్ల నష్టపోతున్న రైతులను, మహిళలను మాట్లాడించారు. పంటలపై పేరుకుపోయిన ఆ నల్లటి మసిని, ఆ కలుషితమైన వాతావరణాన్ని వాళ్ల కెమెరాల్లో బంధించి వరుస కథనాలుగా ప్రసారం చేశారు. ఇక్కడే నాకొక విషయం గుర్తొస్తుంది. ఇలాంటి స్థానిక సమస్యలను సాధారణంగా పెద్ద మీడియా సంస్థలు అంతగా పట్టించుకోవు కదా. పట్టించుకోవు. దీనిపై పాషాణ్ యాదగిరి గారు చాలా ఘాటుగా స్పందించారు. అవునా, ఏమన్నారు? ఆయన ప్రసంగంలోని ఒక మాట చాలా శక్తివంతమైనది. ఆయన కొన్ని ప్రధాన పత్రికలనుద్దేశిస్తూ అవి పెట్టుబడికి, కట్టుకథకు పుట్టిన విషపుత్రికలుగా మారాయని అన్నారు. అవు, చాలా ఘాటైన మాటది. అవును, అందుకే ప్రజల నిజమైన సమస్యలను పట్టించుకోవట్లేదని తీవ్రంగా విమర్శించారు. ఆయన వాదన ప్రకారం ఆ ఖాళీని భర్తీ చేయడానికే తొలి వెలుగు వంటి కొత్తతరం డిజిటల్ మీడియా ఛానళ్లు పుట్టుకొచ్చాయి. ఇవి ప్రజల గొంతుకగా మారుతున్నాయి. కరెక్ట్. ఇదొక రకంగా మీడియా ప్రజాస్వామ్యం అనొచ్చేమో. ఖచ్చితంగా. కాటేపల్లి ఉదంతం దానికొక ప్రత్యక్ష సాక్ష్యం. ఒకప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా కవరేజ్ లేకపోతే ఏ ఉద్యమమైనా నీరుగారిపోయేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లు ఎంత శక్తివంతమైన ప్రత్యామ్నాయంగా నిలబడుతున్నాయో ఇది నిరూపించింది. అయితే ఇలా వ్యవస్థను నేరుగా ప్రశ్నించినప్పుడు ప్రతిఘటన కూడా ఉంటుంది కదా. జర్నలిస్టులకు అలాంటి ఒత్తిళ్లు ఎదురయ్యాయా? ఖచ్చితంగా ఎదురయ్యాయి. ముఖ్యంగా జర్నలిస్ట్ రఘును టార్గెట్ చేసి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. ఏమని? ఆయన్ని అర్బన్ నక్సలైట్ అంటూ ముద్రవేయడానికి ప్రయత్నించారు. దానికి ఆయన చాలా ధైర్యంగా, సూటిగా సమాధానమిచ్చారు. ఏం చెప్పారు? ప్రజల పక్షాన నిలబడి వాళ్ల సమస్యల కోసం ప్రశ్నించడమే అర్బన్ నక్సలైట్ అయితే నేను అర్బన్ నక్సలైట్నే అనుకోండి అని స్పష్టం చేశారు. ఇది ఆ జర్నలిస్టుల నిబద్ధతను తెలియచేస్తుంది. అటు ప్రజల ఆందోళన, ఇటు మీడియా కథనాలు. ఇంత జరుగుతుంటే అధికారులేం చేస్తున్నారు? గ్రామస్తులు వాళ్ళ దగ్గరికి వెళ్లలేదా? వెళ్లారు. ఊరి ప్రజలు ఊరికే రోడ్డెక్కలేదు, నిబంధనల ప్రకారమే వెళ్లారు. స్థానిక అధికారులైన ఎంఆర్ఓ, ఎంపీడీఓ దగ్గర్నుంచి ఆ పైస్థాయిలో స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, చివరికి కాలుష్య నియంత్రణ మండలి అంటే పీసీబీ వరకు అందరి తలుపులు తట్టారు. ఎన్నో వినతిపత్రాలిచ్చారు. కాని ఎక్కడ్నుంచీ సరైన స్పందన రాలేదు. ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటూ కాలయాపన చేశారని గ్రామస్తులు ఆరోపించారు. ఇది నమ్మశక్యంగా లేదు. మరి గ్రామ సర్పంచ్? ఆయన అనుమతి లేకుండా ఫ్యాక్టరీ రాదు కదా. సర్పంచ్ వాదన కూడా ఆసక్తికరంగా ఉంది. సోర్సెస్ ప్రకారం ఆయనేమన్నారంటే తాను కేవలం పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన భూమికి ఎన్ఓసీ మాత్రమే ఇచ్చానని. అంటే నిరభ్యంతర పత్రం. అవును, అది ఇంత కాలుష్యాన్ని వెదజల్లే టైర్ పైరాలిసిస్ ఫ్యాక్టరీ అనే తనకు తెలియదని, తెలిసి ఉంటే ఎప్పటికీ అనుమతించేవాడిని కాదని వాపోయారు. తనను అనవసరంగా ఈ వివాదంలోకి లాగుతున్నారని ఆయన స్పష్టం చేశారు. సరే, స్థానిక యంత్రాంగం చేతులెత్తేసింది. మరి ఈ కాలుష్యాన్ని నియంత్రించాల్సిన అసలు సంస్థ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, పీసీబీ ఏం చేసింది? వాళ్ల బాధ్యత ఏంటసలు? ఇది చాలా కీలకమైన ప్రశ్న. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అంటే సిపిసిబి ఇలాంటి పైరాలిసిస్ యూనిట్ల కోసం చాలా కఠినమైన నిబంధనలతో కూడిన ఎస్ఓపీస్ అంటే ప్రామాణిక కార్యాచరణ విధానాలను రూపొందించింది. ఎస్ఓపీస్? అవును. ప్రతి యూనిట్లోనూ అత్యవసర పరిస్థితుల కోసం కొన్ని వ్యవస్థలు తప్పనిసరిగా ఉండాలి. ఒక్క నిమిషం. ఈ వ్యవస్థలు వినడానికి చాలా టెక్నికల్గా ఉన్నాయి. ఉదాహరణకు రిపోర్టుల్లో ఫ్లేర్ సిస్టమ్, నైట్రోజన్ పర్జింగ్ లాంటి పదాలున్నాయి. సాధారణ శ్రోతకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇవి లేకపోవడం వల్ల అసలు ప్రమాదమేంటి? చాలా మంచి ప్రశ్న. సింపుల్గా చెప్తాను. ఫ్లేర్ సిస్టమ్ అనేది ఒక సేఫ్టీ వాల్వ్ లాంటిది. రియాక్టర్లో అనుకోకుండా ప్రమాదకరమైన గ్యాస్ ఎక్కువైపోతే ఓకే, దాన్ని బయటకు వదలకుండా ఆ గ్యాస్ను సురక్షితంగా కాల్చేసి నిర్వీర్యం చేయడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. అది లేదంటే ఆ ఫ్యాక్టరీ ఒక టైం బాంబుతో సమానం. అంత ప్రమాదమా? అవును. ఇక నైట్రోజన్ పర్జింగ్ వ్యవస్థ రియాక్టర్ లోపల ఆక్సిజన్ చేరకుండా చూస్తుంది. దానివల్ల పేలుళ్ళు, మంటలు అంటుకోవడం లాంటివి జరగవు. ప్రమాదకర వాయువులను గుర్తించడానికి గ్యాస్ సెన్సర్లు కూడా తప్పనిసరి. ఇవన్నీ చాలా ప్రాథమిక భద్రతా ఏర్పాట్లు. మరి మహీత్యా ఇండస్ట్రీస్లో తెలంగాణ పీసీబీ అధికారులు తనిఖీ చేసినప్పుడు ఇవన్నీ ఉన్నాయా? అసల్లేవు. ఇక్కడే వ్యవస్థ వైఫల్యం బయటపడింది. అధికారులు చేసిన తనిఖీలో తేలిన విషయాలు వింటే ఆశ్చర్యం వేస్తోంది. చెప్పండి. ఫ్యాక్టరీలో ఈ భద్రతా వ్యవస్థలు ఏవీ లేవు. పైగా వాళ్లు రియాక్టర్ను వేడి చేయడానికి నిబంధనలకు విరుద్ధంగా కట్టెలు వాడుతున్నారు. కట్టెలా? అవును. పరిశ్రమ నడపడానికి అవసరమైన అనుమతి అంటే కన్సెంట్ ఫర్ ఆపరేషన్ లేదా సిఎఫ్ఓ
దాని గడువు జూన్ 30, 2025న ముగిసిపోయింది. అయినా దాని రెన్యువల్ చేసుకోకుండానే ఫ్యాక్టరీని అక్రమంగా నడుపుతున్నారు. ఇంకా ఉన్నాయి ఉల్లంఘనలు. ఉన్నాయి. నిబంధనల ప్రకారం కట్టాల్సిన 3 లక్షల రూపాయల బ్యాంక్ గ్యారంటీ కూడా చెల్లించలేదు. అంటే వాళ్ళు దాదాపు ప్రతి ఒక్క నిబంధనను ఉల్లంఘించారు. ఇన్ని ఉల్లంఘనలు జరుగుతున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? గ్రామస్తుల ఆరోపణల్లో నిజం ఉన్నట్టే కదా. గ్రామస్తులు అదే సూటిగా ప్రశ్నించారు. నిరసనంలో వాళ్లు బహిరంగంగా అధికారులు, కొందరు రాజకీయ నాయకులు లంచాలు తీసుకుని మా ప్రాణాలతో చెలగాటమాడుతూ ఇలాంటి ఫ్యాక్టరీలకు అనుమతులిస్తున్నారు అని ఆరోపించారు. ఇన్ని ఉల్లంఘనలు కళ్లముందు కనిపిస్తున్న చర్యలు తీసుకోకపోవడం వాళ్ల ఆరోపణలకు బలం చేకూర్చినట్లయింది. స్థానికంగా అధికారుల నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి స్పందన శూన్యం. ఇక గ్రామస్తులు, ఉద్యమకారులు ఏం చేశారు? వాళ్ల పోరాటం ఆగిపోయిందా? లేదు, అస్సలాగలేదు. వాళ్ల పోరాటం మరింత ఉధృతమైంది. స్థానికంగా న్యాయం జరగదని గ్రహించిన వాళ్లు తమ పోరాటాన్ని రాష్ట్ర రాజధానికి మార్చారు. హైదరాబాదుకొచ్చారా? అవును. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీల నాయకులను, పర్యావరణవేత్తలను, మేధావులను ఒకే వేదికపైకి తీసుకొచ్చారు. దీని ద్వారా ఈ సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వంపై, పీసీబీపై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. చివరికి ఈ నిరంతర పోరాటం ఫలించిందన్నమాట. అవును, అద్భుతమైన విజయం సాధించారు. పెరిగిన ఒత్తిడితో కళ్లు తెరిచిన తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అంటే టీఎస్పీసీబీ సెప్టెంబర్ 17, 2025న మహేతియా ఇండస్ట్రీస్ను తక్షణమే మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఫైనల్లీ ఇది ఎయిర్ యాక్ట్ 1981లోని సెక్షన్ 31A కింద తీసుకున్న చాలా బలమైన చర్య. అంటే కేవలం మూసివేయమని చెప్పి వదిలేశారా? లేక ఇంకా ఏమైనా కఠినమైన ఆదేశాలు ఇచ్చారా? లేదు, చాలా కఠినంగా వ్యవహరించారు. ఫ్యాక్టరీని మూసివేయడమే కాదు, ఆ పరిశ్రమకు కరెంటు సప్లైని తక్షణమే ఆపేయాలని విద్యుత్ పంపిణీ సంస్థను అంటే టీజీఎస్పీడీసీఎల్ని ఆదేశించింది. ఓకే. హెచ్చరించింది. ఇది ఉద్యమకారులకు లభించిన సంపూర్ణ విజయం. ఈ వార్త తెలిసాక కాటేపల్లిలో వాతావరణం ఎలా ఉంది? ఆ వార్త తెలియగానే కాటేపల్లి గ్రామస్తులు పండుగ చేసుకున్నారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. వాళ్ల కళ్లలో ఆనందం, తమ పోరాటం ఫలించిందన్న సంతృప్తి ఆ వీడియోల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే పాషం యాదగిరిగారు తన ప్రసంగంలో ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. ఇది కేవలం కాటేపల్లి విజయం మాత్రమే కాదని, ప్రజల ఐక్య పోరాటాల ద్వారా సంగారెడ్డిలో 4, వరంగల్లో 2 ఇలా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 పైరాలిసిస్ యూనిట్లను మూసివేయించగలిగామని ఆయన పేర్కొన్నారు. కాబట్టి కాటేపల్లి కథ మనకు ఎన్నో విషయాలు చెప్తోంది. ఒక చిన్న గ్రామ ప్రజల అలుపెరగని సంకల్పం, దానికి ఒక ఎన్ఆర్ఐ బాధ్యత, కొందరు నిజాయితీపరులైన జర్నలిస్టుల మద్దతు తోడైతే ఎంతటి శక్తివంతమైన వ్యవస్థనైనా ఎదిరించి న్యాయం సాధించవచ్చని నిరూపించింది. నిజమే, ఆ ముగింపు ఎంతో స్ఫూర్తిదాయకం. కానీ ఈ విజయం తర్వాత మన ముందు ఒక లోతైన ప్రశ్న మిగిలి ఉంది. ఏంటది? ఆ అఖిలపక్ష సమావేశంలో ఒక వక్త అన్నట్లు, రాజకీయం ప్రజలకు సేవ చేసే వేదికగా కాకుండా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసే వ్యాపారంగా మారిపోయినప్పుడు ఇలాంటి సమస్యలు పుడుతూనే ఉంటాయి. ఫ్యాక్టరీ మూతపడింది, సంతోషమే, కాని అసలు సమస్య మూలాల్లోనే ఉంది కదా. మీరు చెప్పదలుచుకున్నది ఇది తాత్కాలిక పరిష్కారమేనా అని? ఒక రకంగా. పర్యావరణ నష్టం జరిగి ప్రజలు రోడ్ల మీదకొచ్చి మీడియాలో గొడవ జరిగాక స్పందించడం కాదు కదా అసలు పరిష్కారం. కరెక్ట్. కాలుష్య నియంత్రణ మండలి లాంటి సంస్థలు తమ విధులను ముందుగానే ఎందుకు పకడ్బందీగా అమలు చేయలేకపోతున్నాయి? అనుమతులు ఇచ్చేటప్పుడే నిబంధనలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ఎందుకు చూడలేకపోతున్నాయి? ఈ ఒక్క కేసులో విజయం సాధించినా భవిష్యత్లో ఇలాంటి మరెన్నో కాటేపల్లులు పుట్టకుండా ఆపడానికి వ్యవస్థలో జరగాల్సిన అసలైన మార్పు ఏమిటి? ఈ ప్రశ్నతో శ్రోతలను వదిలేద్దాం, ఆలోచించండి.